హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు నువ్వే కావాలి అమ్మా. ఈ కథను రచించిన వారు శైలజ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మ చుట్టూ ఆపేక్షను పెంచుకుని అమ్మే ప్రపంచంగా భావిస్తున్న చిన్నారి జీవితంలో ఎదుర్కొన్న అనుకోని ఆఘాతాలు, వాటిని అధిగమించిన తీరు ఈ కథ యొక్క సారాంశం. అమ్మా అప్పుడే వంటింటి పనులు ముగించుకొని వచ్చి 3 నెలల బాబు వినయ్ను పడుకోబెట్టి అలసటగా నిద్రలోకి జారుకోబోతున్న మల్లికకి కూతురు ఏడుపుతో కూడిన పిలుపుతో ఒక్కసారిగా మెలకువలోకి వచ్చింది. భర్త పక్కలో పడుకోబెట్టిన చిన్న కూతురు సంవత్సరంన్నర శాలిని లేచి 6 రాగం పాడుతుంది. వినాయక్ పుట్టినప్పటి నుంచి 1.5 ఏడాదిన్నరైన శాలినిని భర్త పక్కలో పడుకోబెడుతుంది మల్లిక. అప్పటి వరకు తల్లి పొత్తిళ్లలో హాయిగా పడుకున్న శాలిని అమ్మను విడిచి పడుకోలేక రోజు అర్ధరాత్రి లేచి ఏడుస్తూ ఉంటుంది. మల్లిక ధర్మరాజు గార్ల దంపతులకు 7 సంతానం. పెద్ద పాపకి 17 సంవత్సరాలకే పెళ్లి చేయడం వల్ల ప్రస్తుతం ఇంట్లో 4 కొడుకులు 2 కూతుర్లు ఉంటారు. పెద్ద సంసారాన్ని ఒంటి చేత్తో సంభాలిస్తూ వస్తుంటుంది మల్లిక. ధర్మరాజు గారు పొద్దున అనగా వెళితే ఎప్పుడో అర్ధరాత్రి ఇల్లు చేరేది. పండుగలు, పబ్బాలు, ఆదివారాలు అనేది లేకుండా డ్యూటీకి వెళుతూ ఉంటారు. వినాయక్ అందరికంటే చిన్నవాడు కాగా శాలిని 6వ సంతానం. అంతవరకు తల్లిని విడిచి దూరంగా ఉండటం అలవాటు లేని శాలిని అర్ధరాత్రులు ఇలా లేచి అమ్మ దగ్గర పడుకుంటాను అని మారాం చేస్తూ ఉంటుంది. తమ్ముడు పుట్టినప్పటి నుంచి తల్లి తనను దూరం పెట్టడం, వాడిని ఎత్తుకుని ముద్దులాడటం, అప్పటి వరకు తాను పొందిన ప్రాధాన్యత వాడికి ఇవ్వడం ఆ పసి మనసును గాయపరిచిన విషయం. నాన్న దగ్గర పడుకోను, నీ దగ్గరే పడుకుంటాను, తమ్ముణ్ణి అక్కడి నుంచి తీసే అంటూ రోజు ఏడుపు. ఉన్న చిన్న మంచంలో పసిపిల్ల వాడితో పడుకోవడమే కష్టం. ఎంత బుజ్జగించినా వినని కూతురి బుగ్గ గట్టిగా సాగదీయడంతో మరింత ఏడుపు పెంచింది శాలిని. ధర్మరాజు గారు నిద్రలేచి, అయ్యో చిట్టి తల్లి లేచిందా, ఇలారా శాలు, అమ్మ దగ్గర తమ్ముడు ఉన్నాడు కదా, నువ్వు నా దగ్గర పడుకో అంటూ పైకి లేపి ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. ఇంకా గట్టిగా ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది శాలిని. ముందు రూమ్లో పడుకున్న 2వ కొడుకు సాకేత్ నిద్ర చెడిపోయింది అన్న కోపంతో వచ్చినప్పటి నుంచి బుగ్గలు కందిపోయి కన్నీటి దారలు కట్టి ఏడుస్తున్న చిట్టి చెల్లెల్ని చూసి కరిగిపోయాడు. తండ్రి దగ్గర నుంచి తీసుకొని భుజంపై వేసుకుని ఎత్తుకొని సముదాయిస్తూ ఊరడించడానికి ప్రయత్నించాడు. కాసేపు ఏడ్చి ఏడ్చి అలసిపోయా అన్న భుజం పైన నిద్రపోయింది శాలిని. రోజు ఈ పిల్లతో ఇదే తతంగం. ఇంటి పనంతా చూసుకొని పిల్లల్ని సవరించి అర్ధరాత్రి ఇలా నడుం వాలుద్దామంటే నిద్రపోనివ్వకుండా సతాయిస్తూ ఉంటుంది. ఈ పిల్లలతో ఎలా వేగాలో ఏంటో అంది మల్లిక. అది పసిపిల్ల, దానికేం తెలుస్తుంది, సముదాయించాలి కానీ చేయి చేసుకుంటే ఎలా అన్నారు ధర్మరాజు గారు. మీకేం అర్థమవుతుంది నా బాధ? పొద్దంతా ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడంతో నేను ఎంత అలసిపోతున్నానో. మళ్ళీ పొద్దున్నే లేవగానే ఉరుకులు పరుగులేనాయి అంటూ నిద్రలో ఉలిక్కిపడి కదిలిన బాబును జోకొడుతూ అటు తిరిగి పడుకుంది మల్లిక. అలా ప్రతిరోజు శాలిని నిద్రపుచ్చి భర్త దగ్గర పడుకోబెడుతుంది మల్లిక. నాన్న దగ్గర పడుకోబెట్టినట్లు ఎలా తెలుస్తుందో ఏమో. అర్ధరాత్రి లేవడం, గట్టిగా ఏడుస్తూ ఇంటిల్లిపాదిని లేపటం, రోజు ఇదే తతంగం. అన్నలో అక్కనో లేచి సముదాయించడం, లేకపోతే తన పక్కనే చాలని స్థలంలో పడుకోవడమో చేసేది మల్లిక. అలా 2 సంవత్సరాలు గడిచాయి. అన్నలు అక్కలు ఎంత గారం చేసినా, ఎంత ముద్దుగా చూసుకున్నా ఎక్కువ మాలిమి అమ్మ దగ్గరే శాలినికి. తమ్ముడు వచ్చిన దగ్గర నుంచి అమ్మ తనను పట్టించుకోవడం లేదని తన చిన్న మనసు తల్లడిల్లిపోతుండేది. తన స్థానాన్ని ఆక్రమించుకున్నాడు అన్న కోపంతో తమ్ముడిని గెల్లడం, అమ్మ దగ్గర నుంచి దూరంగా నెట్టడం చేసేది. వాడిని ఇక్కడి నుంచి పంపే, మనకు వద్దు వాడు అంటూ ఏడ్చేది. మల్లిక పాపని దగ్గరికి తీసుకొని బుజ్జగిస్తూ, తమ్ముడిని అలా ఎలా పంపిస్తామమ్మా, వాడిని మనకు దేవుడిచ్చాడు కదా, బాగా చూసుకోవాలి మన వాడిని అనేది.
అలా అయితే మళ్ళీ దేవుడి దగ్గరికి పంపేవాడిని. తెలిసి తెలియని తనంతో అన్నదే అయినా కూతురు అంత మాట అనేసరికి తట్టుకోలేని మల్లిక శాలి బుగ్గ మీద ఒకటిచ్చింది. చిన్నపిల్ల కదా అని గారాబం చేస్తుంటే ఎక్కువ మాట్లాడుతుంది, పో ఇక్కడి నుంచి అని గట్టిగా కసురుకుంది మల్లిక. తర్వాత తన పనులలో నిమగ్నమైపోయింది. కాసేపటికి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన చిన్న అన్న గణేష్, అమ్మ చెల్లి ఎక్కడుంది, కనిపించట్లేదు అని ఆరా తీశాడు. ఇంతలో రెండో కొడుకు సాకేత్, రెండో కూతురు నిషా కూడా వచ్చారు. అంతా కలిసి ఇల్లంతా వెతికారు. ఎక్కడా షాలు జాడలేదు. వీధిలో కూడా వెతికారు. పక్కింటి వాళ్లను అడిగారు, పాప కనిపించిందా అని. ఎవరూ చూడలేదు అన్నారు. కూతుర్ని ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారేమో అన్న భయంతో మల్లిగా ఏడవటం ప్రారంభించింది. ఇంతలో అమ్మ చెల్లి ఇక్కడ ఉంది అని గణేష్ గట్టిగా అనటంతో ఇంటిల్లిపాది లోపలికి పరిగెత్తుకు వచ్చారు. మంచం కింద ఏడ్చి ఏడ్చి బుగ్గల మీద కన్నీటి చారికలలో ఆదమరిచి నిద్రపోతుంది శాలు. పాపను ఆ స్థితిలో చూసేసరికి కన్నీళ్లు ఆగలేదు మల్లికకు. ఎత్తుకొని బుగ్గలు తుడిచి గుండెకు హత్తుకొని తనివి తీరా ముద్దులాడింది. అలా రోజులు గడుస్తున్నాయి. శాలుకి 5 ఏళ్ళు వచ్చాయి. బడిలో వెయ్యాలని మంచి రోజు చూసి అన్నలతో పంపించింది మల్లిక. స్కూల్లో అంతమందిని ఒకేసారి చూసి భయపడిన శాలు పెద్దన్నయ్య చెయ్యి వదలకుండా పట్టుకొని క్లాసులో కూర్చోనని మొండికేసింది. చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఎంత నచ్చ చెప్పినా లొంగలేదు. చేసేదేమీ లేక ఇంటికి తీసుకువచ్చేశారు. అందరినీ చూసిన భయంతో అమ్మను కరుచుకొని సేద తీరిన తర్వాత కానీ కుదుట పడలేదు శాలు. అలా ఎన్నిసార్లు స్కూలుకు వెళ్ళినా కూర్చోనని మారం చేసేది. అక్క నిషా పక్కన మాత్రమే కూర్చుంటానని బెట్టు చేసేది. అలా కొన్ని రోజులు చూసిన తర్వాత మాస్టారు నిషా దగ్గర నుంచి శాలినిని తన క్లాసులో కూర్చోబెట్టాడు. కానీ అక్క లేకుండా ఒంటరిగా క్లాసులో కూర్చోవడానికి భయపడిన శాలిని విపరీతంగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. ఎంత సముదాయించినా ఆగకపోవడం, వెక్కిళ్ళు ఎక్కువ కావడంతో ఇంటికి కబురు చేశారు. పెద్దన్న రమేష్, రెండో అన్న సాకేత్ ఇంటి పక్కనే ఉన్న డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు శాలినిని. డాక్టర్ గారు ఉపచర్యలు వల్ల చాలాసేపటికి వెక్కిళ్ళు ఆగిపోయాయి. డాక్టర్ గారు రమేష్ని చివాట్లు పెడుతూ, ఎందుకు అంతలా భయపడే పిల్లను బడికి పంపుతారు? పాప హార్ట్ చాలా వీక్గా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. మరోసారి ఏడిపించే ప్రయత్నం చేస్తే మాత్రం పరిస్థితి సీరియస్గా ఉండవచ్చు అని హెచ్చరించి పంపించారు. అప్పటినుంచి స్కూలు మాటే ఎత్తలేదు ఇంట్లో ఎవరూ కూడా. డాక్టర్ అలా చెప్పినప్పటి నుంచి చిట్టి చెల్లెల్ని అన్నలు అక్కలు అపురూపంగా చూసుకోవటం మొదలుపెట్టారు. తను ఎక్కడ ఏడిస్తే మళ్ళీ ఆరోగ్యం చెడిపోతుందేమో అన్న భయంతో ఎత్తుకొని చేతుల్లోని గాజు బొమ్మలా చూసుకునేవారు శాలినిని. అలా ఇంటికే పరిమితమైంది శాలు. అన్నలు అక్క స్కూలుకు వెళితే తమ్ముడితోనే ఆటపాట అన్నీ శాలుకి. మనసులో ఎంత ద్వేషించినా తమ్ముడు అంటే అమితమైన ఇష్టం కూడా చూపించేది శాలు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అన్నలు అక్కల దగ్గర ఇంట్లోనే అయ్యింది శాలినికి. ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు తప్ప మరో ప్రపంచం తెలియదు శాలినికి. బంధువులు రాకపోకలు పెద్దగా లేవు. అమ్మకి కూడా ఇల్లే లోకం. మల్లిక అంత పెద్ద సంసారంలో బంధువులు ఇళ్లలో జరిగే పెళ్ళిళ్ళు పేరంటాలకు కూడా వెళ్ళడం చాలా అరుదే. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వినాయకిని వెంట తీసుకుని వెళ్ళేది, శాలుని అన్నల దగ్గర వదిలేసి. తల్లి తనను వదిలి తమ్ముడు వెంటనే తీసుకువెళ్ళడం తట్టుకోలేకపోయేది శాలిని. తల్లి తనని నిర్లక్ష్యం చేస్తుందనే బాధతో పాటు తమ్ముడినే బాగా చూసుకుంటుంది అని అక్కసుతో కుదిరినప్పుడల్లా పోట్లాడేది. పెద్దన్న రమేష్ చెల్లి బాధను కొంత అర్థం చేసుకొని తమ్ముడు చిన్నవాడు కదా అని సముదాయించేవాడు. తల్లి ఎటన్నా వెళితే పెద్దన్న ఒళ్ళో కూర్చుని తల్లిని వదిలి ఉండలేని శాలు, అమ్మ ఇంకెప్పుడు వస్తుంది పెద్దన్నయ్య అంటూ ఆరా తీసేది. అన్న గోడ గడియారం వైపు చూపుతూ గంటల్లో చెబితే అర్థం కాదు అనే ఉద్దేశంతో ఆ పెద్ద ముళ్ళు 12 మీదకి వచ్చేసరికి అమ్మ వచ్చేస్తుంది అని చెప్పేవాడు. ఆ టైం వరకు ఎదురు చూసిన శాలు అమ్మ ఇంకా రాలేదు అని అడిగితే మళ్ళీ ఈసారి 6 మీదకి ముళ్ళు వచ్చేసరికి తప్పకుండా వస్తుందని చెప్పేవాడు. అంతగా ఎదురు చూశాక అమ్మ రాగానే అలసటతో తనను పట్టించుకోకపోవడంతో ఏడుపు ముంచుకు వచ్చేది శాలినికి.
తర్వాత స్కూల్లో వేసిన పెద్దగా బడికి వెళ్ళేది కాదు. చదువు అంతా ఇంట్లోనే జరిగేది శాలినికి. 10th తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అమ్మాయిల కాలేజీలోనే చదివింది శాలిని. అది కూడా ఎగ్జామ్స్ టైంలో మాత్రమే అటెండ్ అయ్యేది. అలా పెరిగి పెద్దయి పెళ్ళిడుకు వచ్చింది శాలిని. శాలు సహజంగానే అందమైనది కావడంతో 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పెళ్లి సంబంధాలు వచ్చేవి. పాపకి పెళ్లి చేస్తారా, పలానా మంచి సంబంధం ఉంది అని ధర్మరాజు గారిని మల్లికలను అడిగేవారు. తన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా భయంతో నిలువెల్లా వణికిపోయేది శాలిని. ఏడుపు మొదలుపెట్టేది, నేను పెళ్లి చేసుకోను అంటూ. ధర్మరాజు గారికి కూడా తనకి అప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేదు. తెలివైనది కావడంతో ఎంత చదువుకుంటుందో చదివిద్దాం అని అనుకునేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. వినాయక్కి టీచర్గా జాబ్ రావడంతో తనకి పెళ్లి సంబంధాలు వచ్చేవి. ఆడపిల్ల పెళ్లి చెయ్యండి, చిన్నవాడు వినాయక్కి పెళ్లి చేయడం ఎలా, పెళ్లి చేసుకోమని ఎంత నచ్చజెప్పినా పిల్ల వినడం లేదు అని తమలో తామే మదన పడేవారు మల్లిక, ధర్మరాజు గారు. పెళ్లి మాట ఎత్తితే తీవ్రమైన వేదనతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయేది శాలిని. నిద్రపోయేది కాదు. ధర్మరాజుకి ఏం చేయాలో తోచేది కాదు. గట్టిగా పిల్లను మందలించడానికి కూడా మనసు ఒప్పేది కాదు తనకి. మల్లిక మాత్రం శాలుని గట్టిగా అరిచి పెళ్లి చేసుకోమని అనేది. పెద్దాళ్ళుడు గోవర్ధన్ సూచనతో శాలుని హైదరాబాదులో ఫేమస్ సైకాలజిస్ట్ నిరంజన్ రెడ్డి గారి దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ సైకోథెరపీ మరియు తనను ట్రాన్స్లోకి తీసుకెళ్లి తన అంతరంగంలోని భయాలను, ఆలోచనలను తెలుసుకున్నారు డాక్టర్ గారు. వారి చివరిగా తేల్చినది ఏమిటంటే, చిన్నతనం నుంచి ఒక రకమైన అభద్రతాభావం ఆమెలో ఆత్మాన్యూతతను కలుగజేసింది. మనుషుల పట్ల విశ్వాసం కోల్పోయింది. ఆమె ప్రపంచం మొత్తం తల్లి చుట్టూని అల్లుకొని ఉంది. 10 మందిలో కలవలేకపోవడం వల్ల పెళ్లి చేసుకుంటే కొత్త వ్యక్తులతో సఖ్యతగా ఎలా కలిసి ఉండడం అనే భయం ఆమెను పీడిస్తుంది. అదే సమయంలో ఇంట్లో కలతలు రేగటం, అప్పటి వరకు సఖ్యతగా ఉన్న సోదరుల మధ్య మనస్పర్ధలు, ఇవన్నీ చూసిన శాలిని ప్రపంచమంతా ఇలాగే ఉంటుంది అని తన అంతరంగంలో ప్రతిష్ఠించుకుంది. తన ప్రపంచమే ఆ ఇల్లు. ఆ ఇల్లును వదిలి తాను మరొక ఇంటికి ఎలా వెళ్ళగలదు? అలా అని పుట్టిల్లు కూడా శాశ్వతం కాదు కదా. అటు తన మనసులోని భావనకు, వాస్తవ పరిస్థితులకి మధ్య తీవ్రమైన అంతర్మదనం జరగటం వల్ల ఆమె డిప్రెషన్లోకి కూరుకుపోయింది అని డాక్టర్లు తేల్చేశారు. అతి గారాబం, అవధులు మించిన ప్రేమ వల్ల కూడా పిల్లలు ఎదుగుదల సక్రమంగా ఉండదు. అలాగే పిల్లల మనస్తత్వాన్ని గుర్తించి వాళ్ళ పసి మనసులు గాయపడకుండా వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకొని ముందుకు సాగేలా పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ప్రస్తుతం తానున్న బంగారు పంజరం లాంటి జీవితానికి రాబోయే కాలంలో బయటి ప్రపంచంలో తాను ఎలా సర్దుకుపోగలను, నెగ్గుకు రాగలను అనే అంతరంగ సంఘర్షణ వల్ల తనకు ఈ పరిస్థితి ఎదురైంది అని చెప్పారు డాక్టర్లు. తమ చిట్టి తల్లి ఇంతగా చెప్పుకోలేంత మానసిక వేదనకు గురైందా అని ఆవేదనతో తల్లడిల్లారు ధర్మరాజు దంపతులు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని వారికి, పిల్లలు పెంచే స్తోమత లేని వారికి వారిని భూమి మీదకు తీసుకొచ్చే అర్హత లేదు అంటూ ఆవేదన చెందారు. ఏదైనా సమస్య గుర్తించే వరకే, సమస్య అంటూ గుర్తించాక దాని పరిష్కారం అంటూ తప్పకుండా దొరుకుతుంది. తొందరలోనే శాలు క్రమంగా కోలుకొని పరిస్థితులను అవగాహన చేసుకొని తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకోవడానికి పెళ్లికి అంగీకరించింది. కానీ తన అంతరంగంలో పసితనాన పడిన మానని గాయాల మరకలు జీవితాంతం ఆమెను వెన్నంటే ఉంటాయా లేదా అనేది కాలమే నిర్ధారిస్తుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.